पूरा लोकल। హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. సో ప్రస్తుతం మనం శిల్పకళా వేదికలోని లోక్ మంథన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇక్కడ అయితే మనం ఉన్నాము. అసలు లోపల ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎవరెవరు ప్రముఖులు వచ్చారు, ఏంటి, అండ్ లోపల చాలా స్టాల్స్ పెట్టారు అన్న విషయం మనకు తెలిసింది. సో అసలు ఆ స్టాల్స్ ప్రత్యేకత ఏంటి, ఎంతమంది వచ్చారు, ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసేద్దాం. అండ్ ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో అక్కడ వారి కళలు అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు విజువల్స్లో మీరు చూస్తున్నారు శ్రీరామ, సీతమ్మ, లక్ష్మణ, ఆంజనేయ. సో ఎక్కడి నుంచి అండి మీరు? కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లి విలేజ్ మేడం. తుమ్మనపల్లి విలేజ్. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ నాటక రంగంలో ఉన్నారు? దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఊళ్ళల్లో మేము ఈ నాటకాలు వేస్తుంటాం. అప్పటి నుంచి మీరు రాముల వారి వేషమేనా? అనేది మూడోసారి రాముని కట్టాను, మూడోసారి రామునికి. మిగతా టైంలో కూడా నేను ఆర్టీసీ ఎంప్లాయీని. కళలంటే నాకు బాగా ఇష్టము. గాంధీ వేషం కానీ మిగతా వేషాలన్నీ చేసేవాళ్ళము. మా విలేజ్లో కులాలకు అతీతంగా మేము చాలా చక్కగా ఈ రాముడు అంటే ఏంది అనేది దాని గురించి మేము రాముని వలన ఎన్ని మంచి పనులు ఉన్నాయని మేము లోకానికి కూడా కొంచెం ఏర్పాటు చేస్తామని ఒక ఆలోచనతో మేము ముందుబడి చేస్తున్నాం. సో ప్రోగ్రామ్ అయిందా, చేశారా? ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మేడం, ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా టైం ఉంది. నిన్న కంప్లీట్ అయింది, సెకండ్ డే, రేపు కూడా ఉంది. మళ్ళీ ఆంజనేయుడితో మాట్లాడదాం. సో చెప్పండి, ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వేషం వేస్తున్నారు? సంవత్సరాలని కాదు కానీ 30 ఏళ్ళ క్రితం ఒకసారి ఈ పాత్ర నేను చేసిన, మళ్ళీ ఇప్పుడు మొన్న 3 నెలల క్రితం మళ్ళీ ఒకసారి చేసిన. ఈ సందర్భంగా ఇప్పుడు ఒకసారి ఈ అవకాశం వచ్చింది అంతే. ఈ ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేసింది లేదు. అవకాశం వస్తే వేసేస్తారు. డిస్టిక్ మాది హుజరాబాద్ మండలం, తుమ్మనపల్లి గ్రామం మాది. లక్ష్మణ చెప్పండి. ఇంతకుముందు 30 సంవత్సరాల కింద ఒకసారి లక్ష్మణ్కి అది ఆంజనేయునికి వేసిన, మొన్న 3 నెలల కింద మళ్ళీ ఇదే లక్ష్మణ్కి వేసిన. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ లక్ష్మణ్కి వేసిన. మాది కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం తుమ్మనపల్లి విలేజ్. మీరు చెప్పండి. నా పేరు వాలి, తుమ్మనపల్లి, మాది హుజరాబాద్ మండలం, కరీంనగర్ డిస్టిక్. గత 30 సంవత్సరాల నుండి మా విలేజ్లో వేస్తున్నారు మా పూర్వీకులు, పంతులు వారు అప్పుడు నుండి. ఇలాంటి రామాయణ కథలు ఇప్పుడు మరుగున పడిపోకుండా మేము కాపాడడం కొరకే ఇలా ఈ చూడడం కొరకు ఇలాంటి అట్రాక్షన్. వెనకట రామ లక్ష్మణులు, ఆంజనేయులు, వాలి, సుగ్రీవులు ఇలాంటి రామాయణం తెరకెక్కడం కొరకే ఇలాంటి అవకాశం రావాలని మేము కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడికి అవకాశం వచ్చామండి. అదే ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా మందికి వీటి గురించి అవగాహన లేదు. సో వాళ్ళకి మీరు ఒక్కసారిగా మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాలని, మన స్టోరీస్ని ఒక్కసారిగా అందించాలని చెప్పి ఉద్దేశంతో మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది, అంతేనా? సో ప్రజెంట్ ఇప్పుడు మనం లంకిని దగ్గర ఉన్నాము. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వేషధారణలో వేషధారణ ఇస్తున్నారు? సో ఏంటి ఇక్కడ రావడానికి? ఇక్కడికి మన తెలంగాణ ఉత్సవాలు నడుస్తున్నాయి కదా, మన పాత జ్ఞాపకాలు పోకుండా చూద్దామని వచ్చింది. సో ఇంత పెద్ద కట్అవుట్ చూశాక మీకు అర్థం అవ్వాలి ఈయన ఎవరు అని చెప్పేసి. సో రావణాసుర, రైట్? సో ఎన్నిసార్లు మీరు వేషాన్ని వేశారు? 4 సార్లు వేసాను. ఏంటి మెయిన్గా ఇక్కడ ఈ లోక్ మంథన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అసలు ఏ విధంగా మీరు ప్రజలకి తెలియజేయబోతున్నారు? అంతరించిపోతున్న జానపదాలను సమాజానికి అందిస్తున్నటువంటి ఈ లోక్ మంథన్ కార్యక్రమాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతించి, మేము వృత్తిరీత్యా వేరే ఉద్యోగాలు చేసే వాళ్ళమైనా కూడా ఈరోజు ఈ కళను బ్రతికించడం కోసం కరీంనగర్ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ రోజుకు 3 రోజులు అవుతుంది. ఇంకా 2 రోజులు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 రోజులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అంతరించిపోతున్న కళల్ని, ఈ పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఇప్పుడున్న యువతరానికి కూడా గతంలో జరిగినటువంటి మన ఇతిహాసాలు, పురాణాలన్నింటినీ కూడా అందించే దిశగా మేము అడుగువేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి లోక్ మంథన్ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తాత నమస్తే. ఎక్కడి నుంచి? తాడపత్రి నుండి వచ్చేసానమ్మా. ఎందుకు వచ్చారు ఈరోజు? ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటి? ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుందని అంటే వచ్చేసానమ్మా. పొద్దు నుంచి ఇక ఇలానే నుంచోని అందరినీ ఆకర్షిస్తూ ఉండడం. మీ కుల వృత్తి ఏంటి తాత? నాది కులవృత్తి, ఇదే కులవృత్తి, కళాకారుని నేను. పాటలు పాడతా, డప్పు కొడతా, ఇదే వృత్తి. ఏ కులస్తులు మీరు? ఎస్సీ మేడం, ఎస్సీ. అంటే ఇక మన ఎస్సీ కుల వృత్తిని అంటే చాలామంది
కి ఇవన్నీ తెలియదు. సో వాళ్ళందరికీ తెలియజేయడం కోసం మన వృత్తిని మన వాళ్ళకి తెలియజేయడం అందజేయడం కోసం మేము వచ్చాము. సో ఈ ఏజ్లో కూడా మీరు వచ్చి మీ కళని అందరికీ ప్రదర్శించడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఓకే మేడం, సాంగ్స్ కూడా పాడతాలే మేడం. రయ్య పిల్ల రంగసాని రంగమ్మ, రవెన్న ముద్దుల గుమ్మ రంగమ్మ, రవెన్న ముద్దుల గుమ్మ రంగమ్మ. ఓ పిల్లు రయ్య పిల్ల రంగసాని రంగమ్మ, రవెన్న ముద్దుల గుమ్మ రంగమ్మ, రవెన్న ముద్దుల గుమ్మ రంగమ్మ. బుట్ల బుట్ల చీర కట్టి బొమ్మనంచు రేకె తొడిగి బొనాలు ఎత్తుకొని బొనల జతర పోతుంటే, బుట్ల బుట్ల చీర కట్టి బొమ్మనంచు రేకె తొడిగి బొనాలు ఎత్తుకొని బొనల జతర పోతుంటే, నా మనసు నిలవదాయ రంగమ్మ, నీ మీద మోజు పడితి రంగమ్మ, నీ మీద మోజు పడితి రంగమ్మ. ఓ పిల్లు తాత నిజం చెప్పాలి తాత, రంగమ్మ ఎవరు? రంగమ్మ నా భార్య. ఆహా, ఓకే. అమ్మమ్మ గారి మీద పాట కల్పించి పాడారు. రెల్లో రంగహరి గోవింద గోవింద. ఎక్కడి నుంచి? మా ఆదివాసుల ప్రదర్శన అండి. మాది ఈస్ట్ గోదావరి బృందం. మన శేఖర్ ముత్యాల శేఖర్ గారి బృందం. నా పేరు భిక్షపతి, మా నిజామాబాద్ జిల్లా. నేను అన్ని కళల్లో ప్రదర్శిస్తాను. ఇప్పుడు హరిదాసునిగా మన శిల్పారామంలో మన జనాలకు గ్యాదర్ చేయడానికి ఈ హరిదాసు ప్రదర్శన చేశాను. అదిగో అదిగో అల్లదిగో శ్రీ హరివాసము, అదిగో అల్లదిగో శ్రీ హరివాసము, 10,000 వయసుల పడగల్లమయము, అదిగో శ్రీ హరివాసము. ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజమండ్రి అమ్మ. మేము కళాకారులం. అంటే ఈ బుడబక్కల వేషమే కాదు, మిగతా పకటి వేషాలన్నీ కూడా వేస్తాం. ఇప్పుడు మిర్యాల శేఖర్ బాబు గారు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ పురమాయించారు. ఇక్కడికి రావడానికి కారణం వల్ల పిల్లలకి, అంటే మన కళ అన్నది పిల్లలకి తెలియదు కాబట్టి కళాకారులు ఇలా బుడబక్కల వేషాలు, హరిదాసుల వేషాలు, కొమ్మదాసుల వేషాలు, ఇలాంటి వేషాలన్నీ ఉంటాయి. జానపద కళావృక్షం అని ఉంటుంది. సో ప్రస్తుతం ఇప్పుడు మనం బైన్ల పూజారుల దగ్గరికి అయితే వచ్చాము. బైన్ల పూజారులు అంటే గ్రామ దేవతలు ఉంటారు కదా, వారికి పూజ చేసేవాళ్ళు అనమాట. సో ఎక్కడి నుండి అండి మీరు? మాది నల్గొండ జిల్లా మాది ఒక్కరిది. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చారు. అక్కడి నుంచి రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా మహబూబ్ నగర్, వనపర్తి జిల్లా, అంటే మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసుకున్న జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నాం. సో ఏంటి ఇక్కడ ఈరోజు స్పెషల్గా పర్ఫార్మెన్స్ చేయడానికి ఏంటో తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుందో శిల్పారామంలో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? లోకమందన్ 2024 సంబంధించి అయితే ఇంతకుముందు ఇతర రాష్ట్రాలలో అక్కడ జరిపించిన కానీ ఈరోజు ప్రత్యేకించి మన తెలంగాణలో జరుపుతున్నారు. కాబట్టి ఆ తెలంగాణలో ఉన్నటువంటి కళలను ఆదరించాలి, కళల యొక్క మన యొక్క విశిష్టతను ప్రపంచానికి తెలియజేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ లోకమందన్లో మేము కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా యొక్క ప్రదర్శన ప్రదర్శిస్తున్నాము. సో ఇవన్నీ మీ చిన్నతనం నుంచే మీరు చేసుకుంటా వస్తున్నారు అంతేనా? చిన్నతనం కాదు మేడం, మా తాతల అప్పటి నుంచి కూడా చేస్తున్నాము. మా తాతల తండ్రులు చేసారు, మా తాతలు చేసారు, మా నాయనలు చేసారు, ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం. సో ఇప్పుడు మీ జనరేషన్ ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, ఈ జనరేషన్ పిల్లలు, వాళ్ళకి తెలుసా ఇవన్నీ? ఇప్పుడు మా తర్వాత మా పిల్లలు నేర్చుకుంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకా ఇదే రంగంలో ఉంటారా? ఇదే కళారూపం చేస్తున్నాం వృత్తి. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు? తాతలు ముత్తాతలు చంది మా నాయనలు, మా తాతలు తండ్రులు కూడా నుంచి చేస్తున్నాం. మేము చేస్తున్నాం, మా నాయనలు మాకు నేర్పించిండు, మేము కూడా చేస్తున్నాం, మేము కూడా మా పిల్లలు నేర్చుకుంటాం. ఈ పండుగలన్నీ అమ్మవారి దగ్గర భారతి చేయడము, అమ్మవారిని మెప్పియడం కానీ, అమ్మవారి దగ్గర పాట పాడడం కానీ, ఆమెకు ఎంత ఆనందంగా భాషలకు పాడితేనే అమ్మవారు అంత శాంతి ఇస్తుందని మా నమ్మకం. ప్లస్ అమ్మవారికి కూడా ఆ నమ్మకం. ఎవరు వాడినా ఈ రోజుల్లో మా బయళ్ళ కళాకారులు ఎవరు నమ్మతలేరు. కానీ వెనకటికి మా తాతలు ముత్తాతలు కూడా అమ్మవారి పండుగ చేసి మేము నిలబెట్టి బొడ్రాయి పండుగ కానీ, అమ్మవారి పండుగలు కానీ విగ్రహాలు తెచ్చి నిలబెట్టి పూజలు చేయడం కానీ,
ఊరూరా పండుగలు చేయడం కానీ మా వాళ్ళు చేస్తేనే అమ్మవారికి శాంతి. ప్రత్యేకించి మా యొక్క బైండ్ల జాతి అనేది ఇప్పటిది కాదండి, అతి ప్రాచీనమైనది. అతి ప్రాచీనం అంటే మనం ప్రస్తుతం మనము ఏదైతే మన పరిభాషలో మాట్లాడడం, మన కలియుగంలో ఉన్నామని మనం ఎక్కడైతే మాట్లాడుకుంటామో, కలియుగానికంటే ముందులో ఉన్నటువంటి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, ప్రస్తుతం మనం నివసిస్తున్న కలియుగం. అంటే కృతయుగం కాలంలోనే శ్రీ అమ్మవారు ఆదిపరాశక్తి అవతరించింది. అవతరించిన కాలం నుంచి యుగాలు గడిచిపోతున్నాయి, కొన్ని తరాలు గడిచిపోతున్నాయి. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, ప్రస్తుతం కలియుగం. అంటే ఇన్ని యుగాల నుంచి కూడా మా యొక్క పూర్వీకులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మేము కూడా అదే నిర్వహించడం కోసం మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నించే క్రమంలోన ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచీకరణ జరిగి ఈ యొక్క వ్యవస్థ కూడా మొత్తం కూడా సమాజం కూడా ముందుకు పోతున్న సమయంలో మేము ఈ యొక్క కళను అంతరించి పోకుండా చూసుకోవడమే కాకుండా మేము మా పిల్లలను చదివించుకుంటూ, చదువుతో పాటు కూడా ఈ యొక్క వృత్తి విద్యను కూడా నేర్పించుకుంటూ ఈ కళను ముందుకు కొనసాగించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామండి. సో నమస్తే, ఎక్కడి నుంచి? మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అండి. మాది అక్కడి నుంచి వచ్చాం. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు? మా తాత కాడి నుంచి ముత్తాతల కాడి నుంచి ఈ కళారంగాన్నే నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వృత్తి కళాకారులం. మాది సంచార జాతి, అనగా సంచరిస్తూ బతికేటటువంటి జాతిలో బేడ బుడగ జంగాలకి చెందినటువంటి వాళ్ళం మేము. మాది ఇది బుర్రకథ, అంటే దీన్ని తంబోరా అంటారు, చేతులు అందెలు, దీన్ని గుమ్మెట్టులు, డక్కీలని కూడా అంటారు. ఇది బుర్రకథ రంగం. అతి మన దేశాన్ని అతి పూర్వకాలమున శంతనుడు పాలించే సంతసము మేరా. అతి మన దేశాన్ని అతి పూర్వకాలమున శంతనుడు పాలించే సంతసము మేరా. అదిగో అతి పాండవ కుమారులు ఇందుగడుకుడు పాండవ మధ్యముడే. ఈ విధంగా బుర్రకథ ఉంటుందండి. మాది సామాజిక సమరసత వారి యొక్క ఆధ్వర్యంలో, సంచార జాతుల వారి యొక్క ఆచరణలో ఈరోజు ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో కళల్ని చూపిస్తున్నటువంటి, ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపిస్తున్నటువంటి అధికారులకు అందరికీ కూడా మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం. ప్రాచీన కాలం నుంచి కూడా ఈ బుర్రకథలు చెబుతూ మా నాన్నగారితో పాటు నేను తిరుగుతున్నాను. కానీ ఈ రోజున కళాకారులను ఆదరించేవాళ్ళు లేక మా అబ్బాయిలకి మేము ఈ యొక్క విద్యను నేర్పించలేకపోయాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మా కళాకారులను ఆదరించాలి, కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. కళాకారులకు ఒక సంవత్సరానికి ఒక 4 సార్లైనా కనీసం ఇలాంటి కార్యక్రమాలు పెడుతూ ఉంటే మాలో ఉన్న కళ బయటకు వస్తుంది. అందరూ కూడా, ప్రజలందరూ కూడా చూడడానికి కూడా ఆస్కారం ఇస్తారు. ఈ అవకాశం ఇచ్చినట్టు మన యొక్క అందరికీ కూడా, మన లోకమాత వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హలో అండి, నమస్తే. ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి. సో ఏంటి ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు? లోక్ మంతన్ అని గవర్నమెంట్ వారు నడిపిస్తున్నారు. 4 రోజుల ప్రోగ్రామ్ మాకు ఇచ్చారు, గరగనాట్యం. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం మేము ఇక్కడికి. పార్టిసిపేట్ చేశారా? ఈరోజు ఏమన్నా జరిగిందా? ఓకే. ఎప్పుడు, ఏ టైంకి? ఇప్పుడు 12 దాటిన తర్వాత. ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో పిల్లలకి ఇవన్నీ ఏం తెలియదు. సో ఇవన్నిటిని మీరు చూపించడానికి మళ్ళీ ఒకసారి వచ్చారు. సో ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? అంటే మా తాతల కాడి నుంచి వారసంగా వస్తుందండి ఇది. అలాగే కొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వేరే కూడా నేర్చుకున్నారండి. అలాగే ఇది అమ్మవారు జాతరలు అంటే అండి, ఇది సంక్రాంతికి, ఉగాదికి, దశమికి, అది ఊర్లో గ్రామ దేవత గుళ్ళు ఉంటాయి కాబట్టి అండి, ఆ గ్రామ గుళ్ళో దేవతల రూపంగా మనం బయట తీసుకురావడం కాబట్టి అండి, ఈ అమ్మవారి గరగలు ఉంటాయి కదండి, గరగలు తీసుకుని వచ్చండి నెత్తిమి పెట్టుకుని ఆ ఊళ్ళో గ్రామోత్సవాన్ని చేసుకునండి. మళ్ళీ గ్రామోత్సవాన్ని మళ్ళీ గరగను తీసుకెళ్ళి లోన్ పెట్టేస్తాం. లోన్ పెట్టిన తర్వాత అత్తింటికి తీసుకెళ్తారండి, పుట్టింటికి తీసుకెళ్తారండి. ఇంకా అలాగా మా ఊళ్ళమ్మని, నూకాలమ్మని, ముసాలమ్మని, ముచ్చాలమ్మని, సుబ్బాలమ్మని, పుట్టింటి ఆడపడుచులు వచ్చండి అమ్మవారి తీర్థాలు చేసుకుంటారండి. సంవత్సరానికి ఏంటి, సంక్రాంతికి ఏంటి వస్తారో, వచ్చి 4 రోజులు ఉంటారో తీర్థ ఉత్సవాలు చేసుకుని. అంటే హైదరాబాద్ నుంచి బొంబాయి ఉంటారు కదా ఆ 4 రోజులు వచ్చి సంతోషంగా ఉండండి. అమ్మవారికి నైవేద్యాలు సేరా సారి చెప్పి మళ్ళీ దేవుడిని సాగనంపేసి వెళ్ళిపోతారండి ఎవరండి. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వస్తుంటారండి. ఇది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఫేమస్ అండి ఈ అమ్మవారి గ్రామ దేవతలు అంటే గరగలు అదండి. సో ఇప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలకి ఇవన్నీ నేర్చుకున్నారా? వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటారండి. ఉంటాయి కొంతమంది ఉంటారు, కొంతమంది అంటే చదువుకుని ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారండి, కొంతమంది చదువు లేని వాళ్ళు, కొంతమంది ఉంటారు కదండి. అదండి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటారు, లేదంటే జాబ్కి వెళ్తుంటారు. దాదాపు 90%లో 40-30% కంపల్సరీ నేర్చుకుంటారు కంపల్సరీగా.
అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే చదువుకొని హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్తారు. ఈ సర్కిల్లో ఏంటంటే సగానికి సగం మంది మర్చిపోతారు, కొంతమంది వదిలేసుకుంటారు కదా. సో వాళ్ళకి వాళ్ళంటే అందరూ ఒకేలాగా ఉండాలని లేదు. కళ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఇల్లే చేస్తుంటారు, లేని వాళ్ళని ఎవరేం చేయలేము. వాళ్ళు జాబ్ పర్పస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఈ కళని బతికియాలని జాబ్ చేస్తా కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. అంటే ఇంకా మన సంప్రదాయాల్ని మర్చిపోకుండా గౌరవిస్తూ నిలబడి చేస్తున్నారు అన్నమాట. ఓకే అండి.